సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో, నువ్వు ఎదగాలంటే ఇలా కాదు, ఇలా ఎదగాలి. ఆమేన్, ఆమేన్. సో ఎదుగుదల మన జీవితంలో మేబీ మనం హైట్ అవ్వకపోవచ్చు, మేబీ మన జీవితంలో ఏవో వేరే మనం అనుకున్నవి జరగకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, ఏంటంటే నువ్వు అంచెలంచెలకు ఎదగాలంటే ఆత్మలో నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. యు నీడ్ టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఇన్ యువర్ స్పిరిట్. సో ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ యాక్షన్ ఎప్పుడైతే మన జీవితంలో ఉండదో, మనలో ఎదుగుదల, మన ఫ్లెష్ని ఎవరు నెట్టే వాళ్ళు ఉండరు. నీ ఆత్మనే నీ యొక్క శరీరాన్ని నెడుతుంది. యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిట్ విల్ మూవ్ యువర్ ఫ్లెష్ ఫార్వర్డ్. నీ శరీరాన్ని ముందుకు నెట్టేది ఎవరో కాదు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు. నీ ఆత్మనే నీ శరీరాన్ని ముందుకు నెడుతుంది. యువర్ ఓన్ స్పిరిట్ విల్ మూవ్ యువర్ ఫ్లెష్ ఫార్వర్డ్. టుడే ఐ ఆమ్ యువర్ ఎలీషా. ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలీషా. నేను ఎలీషా, మీ ఎలీషా నేనే. సో ఇఫ్ యూ pour out your love, నీ ప్రేమను, నీ యొక్క త్యాగాన్ని, నీ యొక్క బాధ వేదనను దేవుడికి వ్యక్తపరచగలిగితే, నేను ఎదగలేకపోతున్నాను ప్రభా ఈ ఏరియాలో, కానీ నేను ఎదగలేకపోయినప్పటికీ నీకు చేయడం మానను ప్రభా, నీ పరిచర్య చేయడం, నీ కాడి మోయడం నేను మానను ప్రభా అని నువ్వు దేవుడికి చేస్తా ఉన్నట్లయితే, ఒక దినం రానే వస్తుంది, ఎలీషా నీ జీవితంలో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. ద లార్డ్ ఆఫ్ ఎలీషా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎలీషా దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మన మాటలు వింటున్నాడు. మీ జీవితంలో ఎదుగుదల మీరు చూడలేకపోతున్నారా? ఆత్మలో, శరీరములో, ప్రాణములో, కుటుంబములో ఎక్కడ మీరు ఎదుగుదల చూడలేకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ ద రైట్ ప్లేస్. ఒక మంచి నేలలో నువ్వు నాటబడాలి. ఒక మంచి సంఘంలో నువ్వు నాటబడినప్పుడు ఆ దైవజనుడికి నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, ఒక రోజు రానే వస్తుంది, ఆత్మదేవుడు ఆ సేవకుడిలోకి వచ్చేస్తాడు, ఆ సేవకుడు నీ మీద ప్రవచిస్తాడు, యేసుక్రీస్తు నామములో నువ్వు ఎదుగుదల కలుగును గాక అని. మొట్టమొదటిగా నీ జీవితంలో ఎదుగుదలను చూడాలంటే ప్రార్థనతో ప్రారంభించాలి. ఇఫ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద స్పిరిట్, ఇఫ్ యు వాంట్ టు గ్రో, ఒక మొట్టమొదటి సైన్ ఏంటంటే, నువ్వు ఎదగడానికి నువ్వు ప్రార్థన కానీ ఎక్కువ చేయగలిగితే నువ్వు అన్ని విషయాల్లో ఎదుగుతావు. సో హౌ టు బిల్డ్ అప్ యువర్ స్పిరిట్, నీ ఆత్మను ఎలా నువ్వు ఎదిగింప చేస్తావు, ఎలా నువ్వు బలపడతావు అంటే బై ప్రేయర్స్. వితౌట్ ప్రేయర్ యూ కాంట్ సస్టైన్ యువర్ లైఫ్. టచ్ దేర్ స్పిరిట్స్. మొట్టమొదటిగా దేవుడు నీ ఆత్మను ముడతాడు, నాట్ యువర్ ఫ్లెష్. దేవుని వాక్యం వింటే వెంటనే స్వస్థపడతావనే విశ్వాసం వచ్చేస్తుంది నీకు. ఆమేన్. దట్స్ ద ఇన్నర్ హీలింగ్. ఆమేన్. నువ్వు దేవుని వాక్యం వింటే నేను బాగుపడిపోతాను, నేను నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు పెళ్ళి అయిపోతుంది, నాకు పిల్లలు పడతారు అనే గొప్ప నిరీక్షణ వస్తుంది. ముందు నువ్వు ఆత్మలో జీవింప చేస్తావు. ఆ జీవం పెట్టి నెక్స్ట్ నీ శరీరం మీద పడుతుంది. ఆమె హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టచ్ యువర్ స్పిరిట్స్. నీ ఆత్మను ముడుతుంది వాక్యం, నీ శరీరాన్ని కాదు ముట్టేది. And your spirit says be healed. అప్పుడు నీ ఆత్మ చెప్తుంది నీ శరీరానికి బాగుపడని, వెంటనే శరీరం అలర్ట్ అయిపోతుంది. ఆమేన్. ఎదగాలని మీరు నన్ను అడగచ్చేమో, I'll give you only one prayer point. Father, let my siblings grow, let my family grow, let my husband grow, let my wife grow, let my children grow in Jesus name. మీ అందరికి మేడగది అనుభవము కలుగును గాక. Let every individual have this kind of penthouse experience. Penthouse experience అంటే నా తోటి దైవజనుడు కూడా ఎదగాలి. పవరు నీ ఎదుగుదల కోరుకోరు, జాగ్రత్త. ఆఖరికి సొంత భార్య కూడా కోరుకోదు. నువ్వు ఒకరి ఎదుగుదల కోరుకోవాలి. దాన్ని ఏమంటారు తెలుసా? నీ లోపల ఏ స్పిరిట్ ఉంది తెలుసా? మేడగది ఆత్మ ఉంది. ఆమేన్. You are having a kind of what do you call penthouse mindset. Let us have this penthouse mindset. ఆ షునేమిరాలు ఏం చేసింది తెలుసా? తన జీవితంలో కూడా ఆమె ఎదగలేకపోయినా కూడా ఆ దైవజనుడి జీవితము, ఆ దైవజనుడికి ఒక రూము, ఆ దైవజనుడికి ఒక మంచి మేడగది కట్టించాలనుకుంది. ఆ మేడగది కట్టించిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆమె హల్లెలూయా. ఆమెను కూడా దేవుడు ఆ పెంట్ హౌస్ అనుభవంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆమె బిఫోర్ యూ రీప్ యూ నీడ్ టు సో. నువ్వు తీసుకోకముందు నువ్వేం చేయాలా? విత్తాలి అనే గురించి